సో మీ అమ్మాయిని మీరు అంటే ఇంకా కట్టడి చేయడం కష్టమే, అంతే, తగ్గేదేలే అంతేనా? నేను ముద్దుగా బీయింగ్ అన్స్టేబుల్ మాలిక్యూల్ అంట అంతన్ని. అన్స్టేబుల్ మాలిక్యూల్ మీ భాషలో చెప్పాలంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి సైన్స్ లో. యా, బట్ ఈ అన్స్టేబుల్ మాలిక్యూల్ ఐ థింక్ చాలా రంగాలలో స్టెబిలిటీ తేయడానికి పుట్టింది అనిపిస్తుంది. నేను వింటుంటే చూస్తుంటే తన వర్క్ చాలా రికార్డ్స్ అండ్ అవార్డ్స్ ఉన్నాయి కదా తనకి. మచ్చుక్కి 4 చెప్పుకుందాం బిఫోర్ వి స్టార్ట్. మ్యామ్ తను స్టార్టింగ్ యాక్చువల్లీ taekwondo చేసింది. taekwondo కూడా taekwondo స్టేట్ లెవెల్ సిల్వర్ మెడలిస్ట్. సో దాని తర్వాత తను సంగీతం వైపు ఇంకా వయలిన్ వైపు మెగ్గు చూపిస్తుంది. సో తన మదర్ వయలిన్లో సంగీతంలో ఇచ్చేద్దామని, సో దాంట్లో కూడా ఎక్సెల్ అయ్యి ఇప్పుడు చాలా వరకు సింగిల్ గా సోలోగా ప్లే చేయగలదు. కీర్తనలు వాడతా, కృతులు వాయిస్తావా? వైలన్ తీసుకురాలి కదా ఇవాళ మరి. దెన్ హాబీ ఇస్ మెయిన్ హాబీ తనకు డ్రాయింగ్. సో దాన్నే కల్టివేట్ చేస్తూ తన ఓన్ స్టైల్ ఆఫ్ క్యారికేచర్స్ ఉంటాయి తను. సో అది చూసి బాచి గారు ఇస్ అ ఫేమస్ కార్టూన్. సో తను చాలా క్లోజ్ గా ఇది చేస్తారు తన గైడెన్స్. రైట్. సో దాంతో తను చాలా వాటిలో ప్రైజెస్ కూడా గెలుచుకుంది. ఇంత చిన్న వయసులో 11 ఏళ్ళు కదా నీకు? 11 ఏళ్ళకి ఇన్ని అవసరమా?